So good morning students. ఈరోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సెకండ్ సెమ్ యూనిట్ 2లో స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ గురించి తెలుసుకుందాం. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి? స్కిమ్మింగ్ అంటే ఏంటంటే రీడ్ క్విక్లీ సంథింగ్. మనం ఏదో ఒక దాన్ని స్పీడ్గా మనం చదవటం అనమాట, అర్థం చేసుకోవటం. దాని గురించి ప్రీవియస్ లెసన్లో కూడా మీకు చెప్పాను. అయితే ఈరోజు చూసినట్లయితే స్కిమ్మింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. స్కిమ్మింగ్ అంటే ఏంటి, ఆ స్కిమ్మింగ్లో ఉన్నటువంటి విషయాలు చదవటం ద్వారా మనకు వచ్చేది. స్కిమ్మింగ్ ద్వారా ఏం వస్తుందని చెప్పాను మీకు, అంటే రీడింగ్ ద్వారా మైండ్ ఏమవుతుందంటే డెవలప్ అవుతుంది, రీడింగ్ స్కిల్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. మైండ్ డెవలప్ అవుతుందని చెప్పి రీడింగ్ స్కిల్స్ వస్తాయని చెప్పాం. అలాగే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ ది టూ వెరీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ స్పీడ్ రీడింగ్. అంటే ఇక్కడ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ చూసుకున్నట్లయితే, స్కిమ్మింగ్ అంటే ఏం చెప్పాను మీకు. స్కిమ్మింగ్ అంటే తెలుగులో ఏంటంటే స్థూల పరిశీలన. దాన్ని మన ఇంగ్లీష్లో ది యాక్షన్ ఆఫ్ రీడింగ్ సంథింగ్ క్విక్లీ. స్కిమ్మింగ్ ఏమంటారు, ద యాక్షన్ ఆఫ్ రీడింగ్ సంథింగ్ క్విక్లీ, స్పీడ్గా చదవటం. అదే స్కానింగ్ అంటే ఏంటంటే స్థూల పరిశీలన, జాగ్రత్తగా పరిశీలించడం. తర్వాత ఇక్కడ చూసినట్లయితే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ టూ వెరీ డిఫరెంట్ స్ట్రాటజీస్. ఇక్కడ స్కిమ్మింగ్ స్కానింగ్ అనేది రెండు కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ అమలు చేస్తూ ఉంటాయి. స్ట్రాటజీస్ అంటే వ్యూహాలు ఉంటాయి. స్కిమ్మింగ్ దానికి సెపరేట్ వ్యూహం ఉంటుంది, స్కానింగ్ సెపరేట్ వ్యూహం. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ టూ వెరీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ స్పీడ్ రీడింగ్ కోసం స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్పీడ్ రీడింగ్ చేయాలంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఈ రెండు కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. దేనికోసం? స్పీడ్ రీడింగ్ కోసం. అంటే స్పీడ్ రీడింగ్లో స్కిమ్మింగ్ వేరు, స్కానింగ్ వేరు అని చెప్తున్నాను. అంతేకాకుండా దే ఆర్ ఈచ్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్. ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేది ఈచ్ పర్పస్, దే ఆర్ ఈచ్ యూజ్డ్ డిఫరెంట్ పర్పస్కి ఉపయోగిస్తారు. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ పర్పస్కి ఉపయోగిస్తారు. దాని స్ట్రాటజీస్ వేరు. స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ యొక్క స్ట్రాటజీస్ వేరు, దాని యొక్క పర్పస్ వేరు. డిఫరెంట్గా వాళ్ళు ఆ పర్పస్ ఉపయోగిస్తారు డిఫరెంట్గా అని చెప్పడం అన్నమాట. అందుకని స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ ఆర్ టూ వెరీ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఫర్ స్పీడ్ రీడింగ్. దే ఆర్ ఈచ్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ పర్పస్. అంటే ఇది ఏంటంటే స్కిమ్మింగ్ స్కానింగ్ అనేది ఏంటంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తుంటాయి. అంతేకాకుండా స్పీడ్ రీడింగ్కి డిఫరెంట్ పర్పస్ కలిగి ఉంటాయి. రెండు ఒకే పర్పస్తో కాదు, కలిగి ఉండవు అని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంకే విషయం చెప్తున్నానంటే వాట్ ఈజ్ స్కిమ్మింగ్. ఆ స్కిమ్మింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ స్కిమ్మింగ్, అసలు స్కిమ్మింగ్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకోండి. స్కిమ్మింగ్ అంటే ఏంటి, దాని విషయాలు ఏంటంటే తెలుసుకుందాం. స్కిమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది టూల్స్ వీ కెన్ యూజ్ టు రీడ్ ఇన్ లెస్ టైం. అది స్కిమ్మింగ్ అంటే దాని అర్థం ఏం చెప్తున్నాను అంటే వివరంగా ఏంటంటే స్కిమ్మింగ్ అనేది ఒక పనిముట్లు లాంటివి, మనం డైలీ యూజ్ చేసే పనిముట్లు లాంటివి అన్నమాట. అవి ఏంటంటే వీ కెన్ యూజ్ టు రీడ్ ఇన్ లెస్ టైం. తక్కువ టైంలో మనం ఎలాగ రీడ్ చేయాలో అనే దాని గురించి తెలియజేస్తుంది స్కిమ్మింగ్ అని. తక్కువ టైంలో మనం దాన్ని లెస్ టైంలో మనం రీడ్ చేయాలి, ఏ విధంగా ఆ టూల్ని ఉపయోగించుకుని, ఏ టూలు స్కిమ్మింగ్ అనే టూల్ని యూజ్ చేసుకుని లెస్ టైంలో మనం ఎలా రీడ్ చేయాలి, లెస్ టైంలో మనం ఏ విధంగా రీడ్ చేయాలి అనే దాని గురించి మనకి ఏం చేస్తారంటే తెలిపిస్తున్నారు. అందుకని ఇక్కడ ఏమంటారంటే స్కిమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది టూల్స్ వీ కెన్ యూజ్ టు రీడ్ ఇన్ లెస్ టైం. ఈ స్కిమ్మింగ్ ద్వారా మనం లెస్ టైంలో మనం ఏం చేస్తామంటే తక్కువ టైంలో మనం ఏం చేస్తామంటే మనం రీడ్ చేయగలుగుతాం. అది చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు ఇంకా ఎక్స్ప్లెయిన్ పాయింట్స్. స్కిమ్మింగ్ రిఫర్స్ టు లుకింగ్ ఓన్లీ ఫర్ ది జనరల్ ఆర్ మెయిన్ ఐడియాస్.
స్కిమ్మింగ్ అనేది ఏంటంటే స్విమ్మింగ్ దేని రెఫర్ చేస్తుంది? రిఫర్ టు లుకింగ్ ఓన్లీ ఫర్ ది జనరల్ ఆర్ మెయిన్ ఐడియాస్. జనరల్ ఐడియాస్ కానీ మెయిన్ ఐడియాస్ కానీ రెఫర్ చేయడానికే ఈ యొక్క స్కిమ్మింగ్ ఉపయోగపడుతుంది. అంటే దీనికి అర్థం ఏంటి? మొత్తం అన్నీ కూడా మనం పట్టి మనం చదవనవసరం లేదు. స్పీడ్గా చదివి మనకి ఏమైతే కావాలో, ఏమైతే మనకు కావాల్సిన మ్యాటర్ ఉంటుందో ఆ మ్యాటర్ని మెయిన్ ఐడియాస్ తీసుకుని లేకపోతే జనరల్ ఐడియాస్ తీసుకుంటానికి స్కిమ్మింగ్ ఉపయోగం. అంటే ఒకవేళ నువ్వు టెస్ట్ ఇచ్చారనుకోండి, టెస్ట్ మొత్తం అంతా నువ్వు చదవగలవా? చదువులో ఏం చేస్తావు? నువ్వు స్కిమ్ చేస్తావు. అంటే ఏంటంటే స్పీడ్ రీడింగ్ చేసి నీకు కావాల్సిన మెయిన్ ఐడియాస్ ఏమైనా ఉంటాయి, మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉంటాయి అవి నోట్ చేసుకుంటావు. వాటి మీద నీకు కాన్సన్ట్రేషన్ వేస్తారు. నీకు ఇందులో మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి, ఆ లెసన్లో మెయిన్ పాయింట్స్ ఏమున్నా, మెయిన్ పాయింట్స్ ద్వారా మనం ఏం నోట్ చేసుకుంటాం ఆ మెయిన్ పాయింట్స్ తీసుకుని అని కాన్సన్ట్రేషన్ ఆ మెయిన్ పాయింట్స్ మీదకి వెళ్తాం తప్ప మొత్తం నువ్వు టెస్ట్ అంతా రీడ్ చేయలేదు. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు? స్కిమ్మింగ్ రెఫర్స్ ఏం చెప్తుంది చూస్తుందంటే టు లుకింగ్ ఓన్లీ ఫర్ ది జనరల్ ఆర్ మెయిన్ ఐడియాస్ని లేక జనరల్ ఐడియాస్ని ఫోకస్ చేయడానికి రెఫర్ చేయడానికే ఇది స్కిమ్మింగ్ యూజ్ చేస్తున్నాం. స్కిమ్మింగ్ చేస్తూ ఉంటాం. స్కిమ్మింగ్ అనేది ఓన్లీ ఫర్ లుకింగ్. దేని లుక్ చేస్తావు నువ్వు? మొత్తం మ్యాటర్ అంతా లుక్ చేయు, మ్యాటర్ అంతా చూడవు, మ్యాటర్ అంతా స్కిమ్మింగ్ చేయు. దేని చేస్తావు? కేవలం మెయిన్ ఐడియాస్ని లేకపోతే జనరల్ ఐడియాస్ని మెయిన్ ఐడియాస్ని మాత్రమే నువ్వు స్కిమ్ చేస్తావు. అది చెప్తుంది. స్కిమ్మింగ్ డస్ నాట్ గివ్ యూ హోల్ పిక్చర్ ఇన్ డీటెయిల్ బికాస్ వీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. అది ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్కిమ్మింగ్ డస్ నాట్ గివ్ యూ హోల్ పిక్చర్. స్కిమ్మింగ్ అనేది మొత్తం టెస్ట్లో ఉన్న పిక్చర్ మొత్తం అంతా మ్యాటర్ అంతా మనం పిక్చర్ చేయలేం. అంటే మనం చదవలేం. ఏం చేస్తామంట? చదవలేం. పిక్చర్ ఇన్ డీటెయిల్, అందులో ఉన్న విషయాలన్నీ కూడా మనం డీటెయిల్ చేయలేము. కానీ బికాజ్ ఇది చేద్దానికంటే వీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. మనం అంతా చదవలేము. ముందు చెప్పాం కదా మీకు, అంత టెక్స్ట్ బుక్ ఇస్తే అంతా చదవలేము. మనం ఏం చేస్తామంటే ఏ ముఖ్యమైన పాయింట్స్, ఏది మెయిన్ పాయింట్స్ వాటినే నువ్వు ఏం చేస్తామంటే తీసుకుని స్కిమ్ చేయడానికి ఉపయోగించుకుంటాం. అంటే స్పీడ్గా రీడ్ చేయడానికి లేకపోతే నోట్ చేసుకోవడం ఒక ఉపయోగపడుతుంది. అది చెప్తున్నాడు. స్కిమ్మింగ్ డస్ నాట్ గివ్ హోల్ పిక్చర్ ఇన్ డీటెయిల్డ్ బికాస్ వీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. వీ రీడ్ ఓన్లీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అవర్ పర్పస్. బికాజ్ ఏంటంటే ఎవ్రీథింగ్ మనం ఏం చేస్తామంటే ప్రతి దాన్ని చదవము. మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉన్నదో దాన్నే చూస్తాం. ఆ టెక్స్ట్ బుక్లో ఏమైతే ఇంపార్టెంట్ ఐడియాస్ ఉన్నాయో దాన్నే మనం తీసుకుని రాసుకుంటూ ఉంటాం. అది చెప్తాను. తర్వాత ఏం చెప్తానంటే వీ రీడ్ ఓన్లీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అవర్ పర్పస్. అది మనం ఏం చదువుతాం? మనకి ఏదైతే అవసరమో, ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో, ఏదైతే మనకి ముఖ్యం అనుకుంటామో దాన్నే నువ్వేం చేస్తావంటే చదవటానికి ఉద్దేశిస్తా తప్ప మొత్తం మ్యాటర్ అంతా కూడా నువ్వేం చదవు. అదే స్కిమ్మింగ్ ఉన్న విషయం ఏంటంటే స్కిమ్మింగ్ అనేది ఒక టూల్ లాంటిది. అది దేనికి ఉపయోగపడుతుంది? అది అంటే మనకి తక్కువ టైంలో రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, జనరల్ ఐడియాస్ లేకపోతే మెయిన్ ఐడియాస్ని నువ్వు ఏం చేస్తావంటే నోట్ డౌన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి, లేకపోతే స్కిమ్ చేయడానికి ఉపయోగపడతాయి, గుర్తుంచుకోవడానికి. మూడో పాయింట్ ఏం చెప్తున్నాడు? డస్ నాట్ గివ్ ఏ ఫిక్స్డ్ డీటెయిల్. అది మీకు మొత్తం అంతా మ్యాటర్ అంతా మీరు చదవాలంటే ఫిక్స్డ్ అవుతుంది. ఒక ఆకారం ఇవ్వదు కానీ డీటెయిల్స్ ఇవ్వదు కానీ బికాస్ వీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. మనం దాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా చదవలేని స్థితి అనమాట. అందుకని ఏంటంటే వీ రీడ్ ఓన్లీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ టు అవర్ పర్పస్. మనం ఏదైతే మనకి ఇంపార్టెంటో, మనకి ఏదైతే ముఖ్యమో, మనకి ఏదైతే ఉపయోగమో దాన్ని ఉద్దేశించి నువ్వు ఏం చేస్తావంటే చదువుతావు. అది స్కిమ్మింగ్ ఉన్నది. వాట్ ఈజ్ స్కిమ్మింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి. ఇక్కడ వాట్ ఈజ్ స్కిమ్మింగ్ అంటే స్కిమ్మింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది టూల్స్ వీ క్యాన్ యూజ్డ్ టు రీడ్ ఇన్ లెస్ టైం. స్కిమ్మింగ్ refers to looking only for the general or main ideas. Skimming does not give you a whole picture in detail because we don't read everything. We read only what is important to our purpose. మనకి ఏదైతే ఉద్దేశం ఉందో అది చదువుతాం. అంతేకాకుండా టైం తగ్గించుకోవడానికి
చేస్తాం. అందుకే ముఖ్యమైన పాయింట్స్ చూడడానికి స్కిమ్మింగ్ చేస్తాం. అంతేకాకుండా అంటే పూర్తి డీటెయిల్స్ పిక్చర్ మనం తీసుకెళ్ళాము కాబట్టి మనం అంతా కూడా ప్రతిదీ కూడా చదవం. ఏది చదువుతాం అంటే ఏది ఇంపార్టెంట్ మనకు అవసరమో, ఏది మనకు ముఖ్యమో దాన్నే చదువుతాం. తర్వాత ఇంకేం చదువుతాం. వాట్ ఈస్ స్కిమ్మింగ్ అంటే తెలుసు. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే దాని గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ స్కిమ్మింగ్ అంటే ఇప్పుడు హౌ టు స్కిమ్, ఏ విధంగా మనం స్కిమ్ చేయాలి అంటే ఏ విధంగా మనం రీడ్ చేయాలి, స్పీడ్గా క్విక్లీగా ఏ విధంగా రీడ్ చేయాలి అని అనుకున్నాం. అదే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే హౌ టు స్కిమ్లో స్కిమ్మింగ్ ఈజ్ నాట్ ఏ అప్రైజ్డ్ ప్రాసెస్. ఒక పద్ధతి అంటే స్కిమ్మింగ్ అనేది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారంగా లేనటువంటి ప్లేసింగ్ ద ఐస్, ఒక పద్ధతి ప్రకారం ఉంది స్కిమ్మింగ్ అనేది. ఎందుకంటే మనం ఏదైతే మనకు ముఖ్యమైన పాయింట్ మనకి అని గ్రహిస్తాము, లేదా ఏదైతే ఇంపార్టెంట్ ఐడియాస్ అని గ్రహిస్తాం దాని మీద మనం మన ఐస్ పెడతాం, మన కళ్ళు పెడతాం. అంతేగాని మొత్తం మ్యాటర్ అంతా దాని మీద కూడా మనం ఫోకస్ చెయ్యం. ఏదైతే మనకి ఇంపార్టెంట్ అనుకుంటామో దాని మీద మనం ఏం చేస్తామంటే స్కిమ్ చేస్తాం, ఫోకస్ చేస్తాం దాని మీద. అది చెప్తాను. అండ్ ప్రాసెస్ ప్లేసింగ్ ద ఐస్ వేర్ ఎవర్ దే ఫాల్. ఐస్ ఏంటంటే ఎక్కడైతే మనం ఫేస్ చేస్తామో అక్కడే మనకి ఏంటంటే మనం ఫేస్ మన ఐస్ యూజ్ చేస్తూ ఉంటాం. టు స్కిమ్ ఎఫెక్టివ్లీ దేర్ హ్యాస్ టు బి ఏ స్ట్రక్చర్. స్కిమ్ అనేది ఎఫెక్టివ్గా చేసుకున్నట్లయితే స్కిమ్ అనేది ఒక స్ట్రక్చర్ లాంటిది, ఒక స్ట్రక్చర్ ప్రకారంగా వెళ్ళటువంటి దేర్ హ్యాస్ టు బి ఏ స్ట్రక్చర్ అంటే ఆకారం అన్నమాట, స్ట్రక్చర్ లాంటిది. అంటే ఇన్ స్కిమ్మింగ్ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే స్కిమ్మింగ్లో మనం ఏంటంటే ప్రతిదీ చదువుతున్నాం అని చెప్తుంది. ఇక అందుకని ఇన్ స్కిమ్మింగ్ వీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. మనం ఏం చేస్తామంటే ఏది మనం చదవం, స్కిమ్మింగ్లో ప్రతిదీ కూడా చదవం. ఏది ఇంపార్టెంట్ అదే మనం చూస్తాం తప్ప, ఏది ముఖ్యమైన పాయింట్స్ అదే చూస్తాం తప్ప మనం ప్రతి దాన్ని కూడా చదవం. అది చెప్తున్నాం, వీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. When we start reading a big text or chapter by reading the first few paragraphs in detail, we will get a good idea of what information will be discussed. మనం ఏం చేస్తామంటే when we start reading ఒక పెద్ద టెస్ట్ కానీ లేకపోతే ఒక చాప్టర్ కానీ, ఒక పెద్ద టెస్ట్ తీసుకున్నప్పుడు పెద్ద టెస్ట్ కానీ చాప్టర్ కానీ మనం చదువుతున్నప్పుడు బై రీడింగ్ చదివినప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తామంటే బై రీడింగ్ ఫస్ట్ ఫ్యూ పారాగ్రాఫ్స్. ఆ బిగ్ టెస్ట్లో, ఆ పెద్ద టెస్ట్లో కానీ, ఆ పెద్ద చాప్టర్లో కానీ ఏం చేస్తుంటే కొన్ని పారాగ్రాఫ్స్ మనం చదువుతాం. అన్నీ చదవం, కొన్ని పారాగ్రాఫ్ చదివి ఏం చేస్తాం, ఇన్ని డీటెయిల్గా చదువుతాం. కొన్ని ఆ పారాగ్రాఫ్ ఒక పెద్ద టెస్ట్ తీసుకోండి, లేకపోతే ఒక లేదంటే ఒక పెద్ద చాప్టర్ తీసుకోండి. ఏది తీసుకున్నప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ ఫ్యూ పారాగ్రాఫ్స్ మనం రీడ్ చేస్తాం. యూ రీడ్ ఓన్లీ ఫ్యూ పారాగ్రాఫ్స్ చేసిన తర్వాత పారాగ్రాఫ్ తీసుకుని ఇన్ డీటెయిల్ వీ విల్ గెట్ ఏ గుడ్ ఐడియా. యూ విల్ గెట్ ఏ గుడ్ ఐడియా ఆఫ్ వాట్ ఇన్ఫర్మేషన్ విల్ బి డిస్కస్డ్. అది ఏ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయాలి అనేది గుడ్ ఐడియాని మనం తీసుకుంటాం. విల్ గెట్ ఏ గుడ్ ఐడియా తీసుకుని ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనకు గ్యాదర్ కావాలో, ఏ ఐడియా కావాలనేది ఏం చేస్తామంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని ఏం చేస్తామంటే దాన్ని డిస్కస్ చేస్తాం. అంతేగాని ఏం చేస్తామంటే మొత్తం అంతా కూడా ఒక బిగ్ చాప్టర్ కానీ లేకపోతే బిగ్ టెక్స్ట్ బుక్ కానీ అంతా చదవం. ఏదైతే మనకు అవసరం ఉందో దాంట్లో నుంచి గుడ్ ఐడియా తీసుకుని దాన్ని డిస్కస్ చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. అది చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి, ఇక్కడ వీ డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. Then we start reading a big text or chapter by reading the first few paragraphs in detail. We will get a good idea of what the information will be discussed. ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అది డిస్కస్ చేయడానికి ఏం చేస్తామంటే గుడ్ ఐడియాస్ని మనం తీసుకుంటాం. మంచి ఐడియాస్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే మనం ఆ ఐడియాస్ని డిస్కస్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వీ క్యాన్ బిగిన్ టు రీడ్ ఓన్లీ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. మనం ఏం చేస్తామంటే ఈ స్కిమ్మింగ్లో వీ కెన్ రీడ్ ఓన్లీ ద ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ ది పారాగ్రాఫ్లో కొన్ని ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటాం.
కొన్ని ఫస్ట్ సెంటెన్స్ అంటే ఫస్ట్లో కొన్ని సెంటెన్స్ మనం ఏం చేస్తామంటే రీడ్ చేస్తాం, రీడ్ చేసి ఆల్సో కాల్డ్ టాపిక్ సెంటెన్స్. వాటిని ఏమని పిలుస్తాం మనం? టాపిక్ సెంటెన్స్ అని చెప్తాం. గుడ్ సమ్మరీలో చెప్తాం టాపిక్ సెంటెన్స్. ఇదేంటంటే ఏదైతే మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పారాగ్రాఫ్ తీసుకుని ఆ పారాగ్రాఫ్లో కొన్ని సెంటెన్స్ తీసుకుంటాం. ఆ కొన్ని సెంటెన్స్నే మనం ఏమంటున్నామంటే టాపిక్ సెంటెన్స్ అని పిలుస్తాం. ఆ సెంటెన్స్ తీసుకుని ఏం చేస్తాం? ఆ సెంటెన్స్ తీసుకుని మనం వాటిని ఏమని పిలుస్తాం? కాల్డ్ టాపిక్ సెంటెన్స్ అని పిలుస్తాం. దే గివ్ అస్ ద మెయిన్ ఐడియా. ఈ టాపిక్ సెంటెన్స్ మనకేమవుతుందంటే మెయిన్ ఐడియా అవుతుంది. టాపిక్ సెంటెన్స్ మెయిన్ ఐడియా. అంటే స్కిమ్మింగ్లో కూడా మనం ముఖ్యంగా ఏం తీసుకుంటాం? సెంటెన్స్లో ముఖ్యం ఇంపార్టెంట్ సెంటెన్స్ తీసుకుంటాం. అది తీసుకునే ఇంపార్టెంట్ సెంటెన్స్ని ఏమంటామంటే టాపిక్ సెంటెన్స్ అంటాం. ఆ టాపిక్ సెంటెన్స్ మనకి ఏం చేస్తుందంటే గుడ్ ఐడియా ఇస్తుంది. అదే చెప్తుంటారు, దే గివ్ అస్ ద మెయిన్ ఐడియా. గుడ్ ఐడియా మెయిన్ ఐడియా ఇస్తుంది. అవి ఏం చేస్తాయంటే మనకి మెయిన్ ఐడియా ఇస్తుంది. ఏమి మెయిన్ ఐడియా ఇస్తే? టాపిక్ సెంటెన్స్. నువ్వు టాపిక్ సెంటెన్స్ అంటే ఏం తీసుకుంటావు? నువ్వు స్కిమ్మింగ్లో మొత్తం బిగ్ టెస్ట్ కానీ బిగ్ పారాగ్రాఫ్ కానీ బిగ్ చాప్టర్ కానీ తీసుకోను. ఏంటంటే బిగ్ చదివినప్పుడు అంటే బిగ్ టెస్ట్ బిగ్ చాప్టర్ చదివినప్పుడు ఏం చేస్తావు? ఫ్యూ వర్డ్స్ తీసుకుంటాం. కొన్ని చాప్టర్స్ చదువుతాం. కానీ ఇక్కడికి వస్తే వాటికి ఏం చేస్తామంటే వీ కెన్ బిగిన్ రీడింగ్ పారాగ్రాఫ్ ఏదైనా చదవమనుకోండి, ఆ పారాగ్రాఫ్ నుంచి ఏం చేస్తామంటే మనకు కొన్ని వర్డ్స్ తీసుకుంటాం, కొన్ని సెంటెన్స్ తీసుకుంటాం. ఆ పారాగ్రాఫ్ నుంచి మనం ఏం చేస్తాం? కొన్ని సెంటెన్స్ తీసుకుంటాం. ఆ సెంటెన్స్ ఏమవుతుందంటే ఆ టాపిక్ సెంటెన్స్ అవుతుంది. ఆ సెంటెన్స్ టాపిక్ సెంటెన్స్ అయిన తర్వాత టాపిక్ సెంటెన్స్ అవుతాయి. అంతేకాకుండా అవి ఏమవుతాయంటే అదేంటంటే ఇట్ గివ్ అస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది పారాగ్రాఫ్లో ఉన్న మెయిన్ ఐడియాస్ అవుతాయి. మెయిన్ ఐడియాస్ ఇవి అన్నమాట. స్కిమ్మింగ్ అంటే హౌ టు స్కిమ్ అనేది. స్కిమ్ ఏ విధంగా చేస్తామంటే మనం ముఖ్యమైన వాటి మీద మనం ఫోకస్ చేస్తాం, మన ఐస్ ఉంటాయి. అంతేకాకుండా స్కిమ్మింగ్ ఎఫెక్ట్లీ అది ఒక స్ట్రక్చర్ లాంటిది, ఒక ఆర్డర్తో ఉన్నటువంటి స్ట్రక్చర్ లాంటిది. స్కిమ్మింగ్ అనేది ముఖ్యంగా డోంట్ రీడ్ ఎవ్రీథింగ్. ముఖ్యంగా ఈ స్కిమ్మింగ్లో అన్నీ చదవడం, కొన్ని విషయాలు చదువుతాం. ఆ కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే మన ఐడియా కింద యూజ్ చేసుకుంటాం. ముఖ్యమైన లేదంటే ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాం, ఒక పారాగ్రాఫ్ కొన్ని పాయింట్స్ తీసుకుంటే ఆ పాయింట్స్ అన్ని ఎక్కువ టాపిక్ సెంటెన్స్ అవుతాయి. ఆ గివ్ ఐస్ గుడ్ ఐడియాని, మంచి ఐడియాని ఏం చేస్తాయంటే అది మెయిన్ ఐడియాస్ ఇస్తుంది. గివ్స్ మెయిన్ ఐడియాస్ ఇస్తుంది, గుడ్ ఐడియా ఇస్తుంది. తర్వాత ఏమి చూద్దాం. తర్వాత చూసినట్లయితే ముందు వాట్ ఈస్ స్కిమ్మింగ్ అంటే తెలుసుకున్నాం, హౌ టు స్కిమ్ అని తెలుసుకున్నాం, ఏ విధంగా స్కిమ్ చేయాలనేది. అలాగే దట్ వెన్ టు స్కిమ్, ఎప్పుడు మనం స్కిమ్ చేయాలి అని దాని గురించి తెలుసుకుంటాం. ఏంటంటే వెన్ టు స్కిమ్ అంటే బికాజ్ స్కిమ్మింగ్ ఈజ్ డన్ అట్ ఏ ఫాస్ట్ పేస్ విత్ లెస్ దెన్ నార్మల్ కాంప్రెసర్. అంటే ఏంటంటే ఈ స్కిమ్మింగ్ అనేది మనం ఫాస్ట్గా చదివి ఏం చేస్తామంటే మనం దాన్ని గ్రహిస్తాం. దాన్ని ఫాస్ట్గా చదివి ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాం, దాంట్లో ఉన్న వివరాలని మనం ఏం చేస్తామంటే విషయాల్ని, దాంట్లో ఉన్న భావాన్ని మనం ఏం చేస్తామంటే నార్మల్గా కాంప్రెన్షన్ అంటే గ్రహిస్తాం. అది చెప్తున్నప్పుడు బికాస్ స్కిమ్మింగ్ డన్ అట్ ద ఫాస్ట్ పేస్ విత్ లెస్ దెన్ నార్మల్ కాంప్రెషన్. అంటే స్పీడ్గా చదివి తక్కువలో ఏం చేస్తామంటే మనం ఆ యొక్క అందులో ఉన్న భావాన్ని మనం ఏం చేస్తామంటే పారాగ్రాఫ్ కానీ బిగ్ టెస్ట్ కానీ బిగ్ చాప్టర్ కానీ ఉన్న దాంట్లో మనం ఏం చేస్తామంటే దాంట్లో ఉన్న భావాన్ని మనం గ్రహిస్తాం. అది చెప్తాను. ఇంకేం చెప్తున్నాడు, వీ షుడ్ స్కిమ్ ఆల్ ద టైమ్. షుడ్ నాట్ స్కిమ్ ఆల్ ద టైమ్. ఈ స్కిమ్మింగ్ అనేది అంత ఎప్పుడు జరగదు. స్కిమ్మింగ్ అనేది ఆల్ టైం. అందుకే ఏమంటే వీ షుడ్ నాట్ స్కిమ్ ఆల్ టైం. ఎప్పుడు అన్ని వేళ అప్పుడు అన్ని వేళలు కూడా ఏంటంటే స్కిమ్మింగ్ అనేది జరగదు. స్కిమ్మింగ్ అనేది నిరంతరంగా జరగదన్నటువంటి ప్రక్రియ అన్నమాట. అందుకే అది చెప్తే యూ షుడ్ నాట్ స్కిమ్ ఆల్ టైం. షుడ్ నాట్ స్కిమ్ ఆల్ టైమ్. అంతా కూడా అన్నిసార్లు కూడా మనం ఏం చేయాలి, స్కిమ్ చేయలేం. ఏం చేస్తామంటే దేర్ ఆర్ మెనీ టైమ్స్, హౌఎవర్ వెన్ వీ స్కిమ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. కానీ చాలా మెనీ టైమ్స్ మనం స్కిమ్ చేసినట్లయితే అది మనకి ఏంటంటే మనకి చాలా యూజ్ఫుల్ అంట. మనం స్కిమ్ చేయలేం, చేస్తే స్కిమ్ చేసినట్లయితే అది మనకి యూజ్ఫుల్, అది చాలా మనకి ఉపయోగకరం అని చెప్తున్నాం. మనం స్కిమ్ చేయాలి.
అందుకని అన్ని వేళ చేయము. అయినప్పుడు కూడా దేర్ ఆర్ మెనీ టైమ్స్ అవర్ వెన్ స్కిమ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. స్కిమ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. మనం స్కిమ్ చేయటం వల్ల దానివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది. స్కిమ్ చేయడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది అని చెప్తున్నాను. అందుకని ఇక్కడ ఏంటంటే వెన్ స్కిమ్ ఈజ్ వెరీ యూజ్ఫుల్, దట్ వెన్ వీ హ్యావ్ టు రీడ్ లార్జ్ టెక్స్ట్ ఆర్ సాలిడ్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడు యూజ్ఫుల్గా ఉంటుంది అని అంటే ఇక్కడ వెన్ వీ హ్యావ్ రీడ్ లార్జ్ టెక్స్ట్ కానీ అంటే ఆర్ సాలిడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లార్జ్ టెక్స్ట్ కానీ సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఒక స్థిరమైన ఇన్ఫర్మేషన్ కానీ మనం చదువుకోవడానికి స్కిమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మనకు లార్జ్ టెస్ట్ చదవడానికి ఇంతకు ముందు హౌ టు స్కిమ్లో కూడా చెప్పాం. హౌ టు స్కిమ్ ఏంటంటే ఏం చెప్పాం, మనం స్కిమ్ చేయాలంటే మనం ఏంటంటే బిగ్ టెస్ట్ కానీ లేకపోతే బిగ్ చాప్టర్ కానీ చదవాల్సి ఉంటుంది. ఏంటి దాని నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఏంటంటే దానికి ఇదేం చెప్తున్నాడు చూడండి. when skimming is very useful when we have to read large text or solid information. లార్జ్ టెక్స్ట్ కానీ సాలిడ్ ఇన్ఫర్మేషన్ కానీ మనం చదివేటప్పుడు ఏంటంటే అది దానికి మనకు చాలా ఉపయోగం. ఇంతకు ముందే చెప్పాను, చదవటం వల్ల ఏమవుతుంది, చదవటం వల్ల మన బ్రెయిన్ డెవలప్ అవుతుంది. అంతేకాకుండా మన ఐడియాస్ డెవలప్ చేసుకోవచ్చు, రీడింగ్ స్కిల్ పెంచుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అదే చెప్తుంది. ఇక్కడ కూడా అదే ఏంటంటే వెన్ వీ హ్యావ్ రీడ్ లార్జ్ టెక్స్ట్ ఆర్ సాలిడ్ ఇన్ఫర్మేషన్. మనం లార్జ్ టెక్స్ట్ కానీ సాలిడ్ ఇన్ఫర్మేషన్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏది స్కిమ్మింగ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఇంకేం చెప్తున్నాడు అండ్ ఆర్టికల్స్ లార్జ్ ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ ఇన్ షార్ట్ టైం. అంటే ఒక ఆర్టికల్స్ కూడా ఏమన్నా పత్రికల్లో వచ్చే ఆర్టికల్స్ కానీ సాలిడ్ ఇన్ఫర్మేషన్ కానీ లార్జ్ టెక్స్ట్ కానీ ఏదైనా కూడా మనం చదవటానికి ఏది ఉపయోగపడుతుంది, స్కిమ్మింగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్. మనం చదువుకోవడానికి స్కిమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. స్కిమ్మింగ్ అంటే ముఖ్యమైన పాయింట్స్ని కోట్ చేసుకోవడం, ముఖ్యమైన పాయింట్స్ని మనం తీసుకోవడం, అది చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ when skimming is very useful then we have to read large text or solid information and articles in a short time. షార్ట్ టైంలో ఆర్టికల్స్ కానీ చిన్న ఆర్టికల్స్ కానీ తర్వాత సాలిడ్ ఇన్ఫర్మేషన్ కానీ అలాగే లార్జ్ టెక్స్ట్ కానీ ఏదైనప్పుడు కూడా మనం చదవడానికి యూజ్ఫుల్గా ఉంటుంది. స్కిమ్మింగ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిమ్మింగ్ అనేది అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకేం చెప్తున్నారంటే స్కిమ్మింగ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ ఫర్ రివిజన్ బిఫోర్ ఎగ్జామినేషన్. ఇది ఇంకా ఇంపార్టెంట్. స్కిమ్మింగ్ అనేది ఎగ్జామినేషన్ రాయడానికి ముందు ఏమంటే రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. స్కిమ్మింగ్ అనేది ఏంటంటే రివిజన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మొత్తం అనేది చదవం, టెక్స్ట్ బుక్స్ అంతా చదివేస్తాము లేకపోతే నోట్స్ అంతా చదివేస్తాం. ఏం చేస్తాము, ముందు స్కిమ్మింగ్ చేస్తాము. ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి గుర్తుపెట్టుకుంటాం. ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకుని మనం రాయడానికి సిద్ధపడతాం. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే స్కిమ్మింగ్ అనేది ఏ ఉపయోగపడుతుందంట. స్కిమ్మింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రివిజన్ బిఫోర్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఏం ఉపయోగపడుతుందంటే రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోవడానికి స్కిమ్మింగ్ ఉపయోగపడుతుంది. అంతే ఇంకేం ఉపయోగపడుతుంది అంటాడు ఎగ్జామినేషన్ ఫర్ ఎ క్విక్ రివ్యూ. ఏం చెప్తున్నాడంటే స్కిమ్మింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రివిజన్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఫర్ ఎ క్విక్ రివ్యూ. తొందరగా మనం ఇంకా ఎగ్జామినేషన్ ఒక హాఫ్ అన్ అవర్లో ఉందనుకున్నప్పుడు ఏం చేస్తాం, మొత్తం అంతా చదవలేము, టెస్ట్ అంతా కానీ నోట్స్ అంతా చదవాలి. అప్పుడు ఏం చేస్తామంటే క్విక్ రివ్యూ చేస్తాం. ఇందులో ఏం పాయింట్స్ ఉన్నాయి, ఏమి రాయాలి అనేది ఏం చేస్తావు స్కిమ్మింగ్ చేస్తాం. అంటే రివిజన్ చేస్తావు. రివిజన్ ఏ విధంగా చేస్తావా, నువ్వు రివిజన్ ఏం చేస్తావంటే ఫర్ క్విక్ రివ్యూ దగ్గరగా నువ్వు ఏం చేస్తావు, రివిజన్ చేస్తావు. అంతేగాని మొత్తం టెస్ట్ అంతా నువ్వు ఫాలో అవ్వవు, అలాగే నోట్స్ అంతా నువ్వు ఫాలో అవ్వలేవు. అదే ఇక్కడ ఏం చెప్తున్నానంటే స్కిమ్మింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ రివిజన్ బిఫోర్ ఎగ్జామినేషన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జామినేషన్ ఫర్ ఏ క్విక్ రివ్యూ
కోసం ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఏం చేస్తామంటే రివిజన్ కోసం క్విక్ రివ్యూ కోసం నువ్వు ఏం చేస్తామంటే స్కిమ్మింగ్ చేస్తావు. అది చాలా యూజ్ఫుల్. స్టూడెంట్స్కి చాలా యూజ్ఫుల్. అది స్టూడెంట్స్కి చాలా యూజ్ఫుల్ అది చెప్తాను. అంతేకాకుండా ఇది చెప్తానంటే ఇన్ డే టు డే యాక్టివిటీస్లో స్కిమ్మింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. అంతే ఇన్ డే టు డే లైఫ్లో డే టు డే యాక్టివిటీస్లో కూడా నువ్వేం చేస్తావంటే స్కిమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిమ్మింగ్ అంటే రీడింగ్, ఫాస్ట్ రీడింగ్ అనేది చాలా గొప్ప యాక్టివిటీస్. స్కిమ్మింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్. ఈ డే టు డే లైఫ్లో డే టు డే యాక్టివిటీస్లో ఏదో ఒక ఏమంట స్కిమ్మింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్. ఏది రీడింగ్ ద న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్. స్కిమ్మింగ్ అంటే ఏంటంటే ఫాస్ట్ రీడింగ్ అని అదే చెప్తున్నాడు. అండ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్ ఉంటే ఆ యాక్టివిటీస్లో స్కిమ్మింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడింగ్ ద న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ చదువుకోవడానికి, న్యూస్ పేపర్స్ చదవడానికి, ఆర్టికల్స్ చదవడానికి, ఏదైనా సరే లైఫ్లో ఏదైనా చదువుకోవడానికి స్కిమ్మింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. స్కిమ్మింగ్ అనేది ఏం చేస్తుంది, చాలా ఉపయోగపడుతుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఏంటంటే వెన్ టు స్కిమ్, ఎప్పుడు స్కిమ్ చేస్తా టైం తగ్గించుకోవడానికి థింక్స్ చేస్తా. లెస్ టైం స్కిమ్మింగ్ డన్ అట్ ఫాస్ట్ పేస్ విత్ లెస్ దెన్ నార్మల్ కాంప్రిహెన్షన్. అంటే తక్కువలో నువ్వు గ్రహించడానికి, తక్కువ విషయాన్ని గ్రహించడానికి, తక్కువలో గ్రహించడానికి నువ్వేం చేస్తావు, కాంప్రిహెన్స్ చేస్తావు. అంతేకాకుండా వీ షుడ్ నాట్ స్కిమ్ అట్ ఆల్ టైం. ఇంకో చెప్తుంటే మనం ఎప్పుడు కూడా స్కిమ్ చేయలేము. ఆల్ టైం మనం ఏం చేయలేము, స్కిమ్ చేయలేము. There are many times, however, when skimming is very useful when you have read a large text and solid information and articles in a short time. షార్ట్ ఆర్టికల్స్ కానీ, అంతేకాకుండా లార్జ్ టెక్స్ట్ కానీ, సాలిడ్ ఇన్ఫర్మేషన్ కానీ నువ్వు చదవడానికి, స్కిమ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. ఇంకేం చెప్తున్నాడు, స్కిమ్మింగ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రివిజన్ బిఫోర్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఏ క్విక్ రివ్యూస్. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు కూడా నువ్వు క్విక్ రివ్యూ చేయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. క్విక్ రివ్యూ చేయడానికి చాలా ఉపయోగం. అంతేకాకుండా డే టు డే లైఫ్లో కూడా స్కిమ్మింగ్ అనేది చాలా యూజ్ఫుల్. దేనికంటే రీడింగ్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా చదవడానికి చాలా ఉపయోగపడుతుంది. స్కిమ్మింగ్ అనేది. అందుకని ఏంటంటే స్కిమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్, ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే స్కిమ్మింగ్ అంటే షార్ట్ టైంలో మనం తక్కువ టైంలో ఏం చేస్తామంటే మన ఉన్న సమాచారాన్ని మనం గ్యాదర్ చేసుకుంటాం. తక్కువ టైంలో షార్ట్ టైంలో మనం ఏం చేస్తామంటే ఐడియాస్ని, మెయిన్ ఐడియాస్ని మనం ఏం చేస్తామంటే మనం దాన్ని గ్యాదర్ చేస్తూ ఉంటాం. స్కిమ్మింగ్ అనేది అదనమాట. ఇంకా స్కిమ్మింగ్ అనేది ఇంకేం చెప్తుంది, కానీ స్కిమ్మింగ్ మస్ట్ ఆస్క్ అవర్ క్వశ్చన్స్ టు హెల్ప్. మనంగా క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. స్కిమ్మింగ్ చేసినప్పుడు మనంగా క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. ఏంటి క్వశ్చన్ చేసుకుంటాం, టు హెల్ప్ డిసైడ్ వాట్ ఎవర్ నాట్ స్కిమ్ వీ గెట్ ఏ పాజిటివ్ ఆర్ ఎఫర్మేటివ్ ఆన్సర్. స్కిమ్ చేసినప్పుడు పాజిటివ్ అండ్ ఎఫర్మేటివ్ ఆన్సర్ని మనం తీసుకునేటట్లే చూడాలి. పాజిటివ్ ఆన్సర్ వచ్చిందా లేదా, మనం స్కిమ్ చేసినప్పుడు పాజిటివ్ ఆన్సర్ వచ్చిందా లేదా చూసుకోవాలి. పాజిటివ్ ఆన్సర్ వచ్చిందా లేదా, ఓకేనా. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే ద స్కిమ్మింగ్ ఈజ్ యూస్ఫుల్ టూల్, వీ మస్ట్ సీ ద మెటీరియల్ ఈజ్ నాన్ ఫిక్షన్. అయితే మనం స్కిమ్ చేయటం వల్ల చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనకి ఏం దొరుకుతుందంట, మెటీరియల్ దొరుకుతుంది. మస్ట్ సీ ద మెటీరియల్ ఈజ్ నాన్ ఫిక్షన్. ఇఫ్ ద టైమ్ ఈజ్ ఏ హ్యావ్ ఈజ్ లెస్ అండ్ కాంటెంట్ మోర్. అంతేకాకుండా మన టైం తగ్గుతుంది. అంతేకాకుండా మనకు అది ఏంటంటే ఒక మెటీరియల్ లాగా ఉంటుంది. స్కిమ్ చేయటం వల్ల మనకి ఏంటంటే మెటీరియల్ లాగా ఉంటుంది. ఆ మెటీరియల్ ద్వారాగా ఆ స్కిమ్ ద్వారాగా మనం ఏం చేస్తాం, అన్ని చదవం, కానీ టెస్ట్ అంతా చదవం, లేకపోతే బిగ్ చాప్టర్ అంతా చదవం. ఏం చేస్తామంటే కొన్ని పాయింట్స్ మాత్రం, కొన్ని వాటి మీద ఫోకస్ పెట్టి
మనం ఏం చేస్తామంటే దాన్ని రీడ్ చేస్తాం. అలా చదవటం వల్ల ఫస్ట్ నేను చెప్పాను, చదవటం వల్ల ఏమవుతుందంటే రీడ్ చేయటం వల్ల, స్కిమ్మింగ్ చేయటం వల్ల ఏంటంటే డెవలప్స్ మైండ్, మన మైండ్ డెవలప్స్ అవుతుంది. మనకి ఏమవుతుందంటే మన స్కిల్స్ డెవలప్, రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఓకేనా, స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలా రీడింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలంటే మీకు ఏమున్నాయి, మ్యాగజైన్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, అలాగే ఇంటర్నెట్ బిగ్ టూల్, అది బిగ్ టూల్ ఇంటర్నెట్ ఉంది. వాటి ద్వారా మనం ఏంటంటే ఈ రీడింగ్ స్కిల్ పెంచుకోవడానికి, అలాగే ముఖ్యమైన పాయింట్స్ మనం గ్యాదర్ చేసుకోవడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయని చెప్తున్నాను. ఇది స్కిమ్మింగ్ ఉన్నది. మీకు స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కిమ్, హౌ టు స్కిమ్ అండ్ వెన్ టు స్కిమ్, ఇవన్నీ చెప్పాను మీకు. తర్వాత స్కానింగ్ అంటే ఏంటి, దాని గురించి మనం రేపు వివరంగా తెలుసుకున్నాం. అసలు స్కానింగ్ ఏ విధంగా చేయాలి, స్కిమ్మింగ్ గురించి తెలుసుకున్నాం. స్కిమ్మింగ్ అంటే ఏ విధంగా ఏంటంటే స్కిమ్మింగ్ అనేది ఎప్పుడు మనం స్కిమ్ చేయలేం. ముఖ్యమైన పాయింట్స్ని మనం గ్యాదర్ చేసుకుని బిగ్ సాఫ్ట్వేర్లో కానీ, బిగ్ టెక్స్ట్ బుక్లో కానీ, బిగ్ సాలిడ్ ఇన్ఫర్మేషన్లో కానీ, అలాగే లార్జ్ టెస్ట్లో కానీ మనం ఏం చేస్తాం, ఆర్టికల్స్లో కానీ షార్ట్ టైంలో మనం ఏం చేస్తాం, దాన్ని గ్యాదర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అదే అందుకని ఇప్పుడు స్కిమ్మింగ్ అంటే ఏంటో దాని గురించి మేము తెలుసుకున్నాం. అలాగే రేపు మనం ఏంటంటే స్కానింగ్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.